ఎవరో తలుపు తట్టారు. ఇంట్లో మగాళ్ళంతా భోంచేస్తున్నారు, నువ్వెళ్ళి తలుపు తీయవే అంది అమ్మ. వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఉన్న ఆయనకు సుమారు 50 ఏళ్ళుండొచ్చు. ముఖం చూడగానే వయసు స్ఫురించింది గాని ఎక్కడా చూసినట్లు అనిపించలేదు. నాన్నగారున్నారా అమ్మా అన్నాడాయన. భోంచేస్తున్నారండి, లోపలికి రండి అంటూ ఆహ్వానించాను. కొత్తగా ఎవరైనా ఇంటికి వస్తే ముందు నాకే కుతూహలం. అందుకని నాన్నగారికి చెప్తాను, మీ పేరు చెప్తారా అని అడిగాను. పొగాకు కంపెనీ బాపన్న గారని చెప్పు, మీ నాన్నగారికి తెలుస్తుంది. ఆ పేరు వినగానే ఆయన ఎవరో నాకు తెలిసిపోయింది. లక్ష్మి తండ్రి ఆయన. లక్ష్మి నా క్లాస్మేట్. లక్ష్మితో పరిచయం అయి 6 నెలలు అయింది. వాళ్ళ నాన్నగారు ట్రాన్స్ఫర్ మీద 10 నెలల క్రితం ఈ ఊరు వచ్చారట. BA మొదటి సంవత్సరంలో నా గ్రూపులోనే చేరింది. ఆమెది కూడా నాకులాగే పెళ్లి చదువు. నేను లోపలికి వెళ్ళి నాన్నగారికి చెప్పాను. నాన్నగారు ఆశ్చర్యపడుతూ, ఆయనకు నాతో పనేంటి చెప్పమా అని కాస్త పైకే అనుకున్నారు. నాన్నగారు ఆశ్చర్యపడగానే నాకు కుతూహలం పెరిగింది. నాన్నగారు ఆయన ఎప్పుడో ఒకసారి క్లబ్లో కలుసుకున్నారంట. ఎవరో పరిచయాలు చేశారట. ఇద్దరు ఒకరికొకరు నమస్కారాలు పెట్టుకున్నారట. ఆ తర్వాత మళ్ళీ కలుసుకున్నదే లేదు. నాన్నగారు త్వరగా భోంచేసి ఆయన కలుసుకోవడానికి వెళ్ళారు. ఏ గది తలుపు పక్కనో నిలబడి వాళ్ళ సంభాషణ వినడమే నా కర్తవ్యం. ఇద్దరు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నాక, మా ఇల్లు మీకు ఎలా తెలిసిందండి నాన్నగారు అడిగారు. అంతకంటే సున్నితంగా అడగడం ఆయనకు చేత కాదు. బాపన్న గారట్టే నొచ్చుకున్నట్టు లేరు. ఆడపిల్ల తండ్రిని ఏ అడ్రస్లైనా తెలుస్తాయి నాకు. ఇందులో ఆశ్చర్యమేముంది అన్నాడాయన. నాన్న ఉలిక్కిపడి, కానీ నాకు పెళ్లి కావాల్సిన అబ్బాయిలు లేరే అన్నాడు. చల్లకు వచ్చి మొంత దాచడం ఎందుకు? ఇటీవల మీరు మీ అమ్మాయి కళ్యాణికో సంబంధం చూశారట కదా అన్నాడు బాపన్నగారు. అవును, ఈ సంగతి మీకెలా తెలిసింది అన్నారు నాన్నగారు ఆశ్చర్యంగా. లక్ష్మి నా క్లాస్మేట్. పెళ్లి చూపులైన మర్నాడు నేను లక్ష్మికి అన్నీ వివరంగా చెప్పాను. కుర్రాడి పేరు శేఖర్. BA పాస్ అయ్యాడు. ప్రైవేట్ కంపెనీలో నెలకు 700 జీతం. ఉద్యోగం వచ్చాకనే పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. నాదే మొదటి కేసు. శేఖర్ మనిషి బాగానే ఉన్నాడు. మాటల్లో కూడా సంస్కారం కనబడింది. కానీ మా నాన్నగారు ఆదర్శవాది. అన్నయ్య పెళ్లికి కట్నం తీసుకోలేదు. నా పెళ్లికి కట్నం ఇవ్వదలుచుకోలేదు. అలాగని మాకు డబ్బు లేకపోలేదు. తలుచుకుంటే ఆయన నాకు 20,000 దాకా కట్నం ఇవ్వగలరు. కానీ ఇవ్వరు. ఈయన ఆశయం కారణంగా నాకు పెళ్లి కాదేమోనని అమ్మకు భయం. కానీ నాకు భయం లేదు. కట్నం ఆడదానికి అవమానం. మగవాడికి ఆడదాని తోడు అవసరం. పెళ్ళంటే ఒక ఆడది తన వాళ్ళందరినీ వదులుకొని జీవితాంతం ఒక మగవాడికి తోడుగా ఉండడం కోసం వెళ్ళిపోవడం. అందుకు ఇస్తే మగవాడే కట్నం ఇవ్వాలి. ఆడది ఇవ్వడం ఏమిటి? నేను జీవితాంతం కన్యగానైనా మిగిలిపోతాను, కానీ కట్నం ఇవ్వడానికి ఒప్పుకోను. నాన్నగారి ఆదర్శాన్ని నేను మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నాను. శేఖర్కి కట్నం కావాలి 8,000. అందుకు ఏవో కుంటి సాకులు చెప్పాడు. ఏ పరిస్థితుల్లో తను కట్నం తీసుకోబోతున్నాడో అతడి తండ్రి వివరించాడు. కట్నం మాటల దగ్గరే ఆ సంబంధం చెడిపోయింది. నేను ఈ వివరాలన్నీ లక్ష్మికి చెప్పాను. లక్ష్మి తండ్రికి చెప్పింది. బాపన్న గారు ఇక్కడికి వచ్చారు. అయితే మా అమ్మాయి నుంచి వచ్చిందన్నమాట మీకు సమాచారం అంటూ నవ్వారు నాన్నగారు. అవునండి అని ఒకసారి ఇబ్బందిగా తగ్గి, మీరు ఆ సంబంధం వదులుకున్నారని తెలిసింది. అందుకు కారణాలు తెలుసుకుందామని వచ్చాను అన్నాడు బాపన్న గారు. అంటే? కుర్రాడి వివరాలన్నీ బాగానే ఉన్నాయి. అడిగిన కట్నం కూడా ఎక్కువ లేదు. ఆ సంబంధం మీరు వదులుకున్నారంటే ఆశ్చర్యం వేసింది. కారణాలకేముందండి? కుర్రాడి కట్నం కావాలి. నేను కట్నం ఇచ్చే టైపు కాదు. నా పిల్లని చూసి పెళ్లి చేసుకోవాలి కానీ దాని వెనుకున్న డబ్బును చూసేవాడికి నేను పిల్లనివ్వదలుచుకోలేదు అన్నారు నాన్నగారు. ఇంతేనా? ఇంతకు మించి కారణాలు ఏమీ లేవా అన్నాడు బాపన్న గారు. అంటే కుర్రాడిలో ఏమైనా లోపాలు, కుర్రాడి వంశంలో ఏమైనా అలాంటివి ఉంటే నేను వ్యవహారాన్ని పెళ్లి చూపుల దాకా రానిచ్చేవాడినే కాదు అన్నారు నాన్నగారు. మా ఇంట్లో నేనే పెద్ద ఆడపిల్లను. నాన్నగారు కట్నం ఇవ్వనని చెబుతుంటే పెళ్ళిళ్ళ పేరయ్య కూడా అంత సీరియస్గా తీసుకోలేదు. అన్నీ సరిపోతే ఆ మాత్రం కట్నం ఇవ్వరా అనుకున్నాడంట. లేకపోతే శేఖర్ నన్ను చూడడం జరిగి ఉండేది కాదు. బాపన్న గారి ముఖం వికసించింది. అయితే మీరు ఈ సంబంధం వదులుకున్నట్లేనా?
ఏం మీరు చూసుకుందామనా అడిగారు నాన్నగారు. అంతకంటే సున్నితంగా అడగడం ఆయనకు చేత కాదు. అవునండి, మంచి సంబంధాలు దొరకడమే కష్టంగా ఉన్నాయి. ఈ మాత్రం సంబంధం 7-8 వేలలో ఉందంటే ఆశ పుట్టింది. మీరు వదులుకున్నారంటే కుర్రాడిలో ఏమన్నా లోపాలు ఉన్నాయని భయపడ్డాను. చాలా థ్యాంక్స్ అండి. మీకు శ్రమ ఇచ్చినందుకు నన్ను మన్నించండి అంటూ లేచాడు బాపన్నగారు. నాన్నగారు ఆయన వంక ఆశ్చర్యంగా చూశారు. బాపన్నగారు వెళ్ళిపోయారు. ఈ సంబంధం లక్ష్మికి చూస్తున్నారంటే నాకు రవ్వ అసూయ లాంటిది కలిగింది. ఎంతో విలువలేని వస్తువుకి కూడా ఎవరో ఒకరు దాని పట్ల ఆసక్తి చూపిస్తే విలువ వస్తుంది. శేఖర్ని కూడా నేను కోల్పోతున్నానని భయం కూడా వేసింది. అయితే నా భయాన్ని అబద్ధం చేస్తూ చంద్రం నా జీవితంలో ప్రవేశించాడు. చంద్రం బ్యాంకులో గుమస్తా. మనిషి నాకు నచ్చేటంత బాగుంటాడు. ఓ రోజు బస్ స్టాప్లో చూసి నన్ను పలకరించాడు. నేను బదులిచ్చాను. ఆ తర్వాత ఒకరోజు కాలేజీ గేటు దగ్గర పలకరించాడు. అతని వరుస నాకు నచ్చక, మీకు నాతో మాట్లాడాలని ఉంటే మా ఇంటికి రాకూడదు అన్నాను. అడ్రస్ చెప్తే అలాగే వస్తాను అన్నాడు అతను తాపీగా. నేను అడ్రస్ చెప్పాను. అతను వచ్చాడు. అయితే నేను అతడితో మాట్లాడలేదు. నాన్నగారు అతనితో మాట్లాడారు. కట్నమా, అదంటేనే నాకు అసహ్యం అన్నాడు అతను. చంద్రానికి తల్లి తండ్రి లేరు. బరువు బాధ్యతలు లేవు. చీకు చింత లేని జీవితం. చంద్రం ఇంటికి పేరు పెద్దగా అతడి బాబాయ్ ఉన్నాడు. నాన్నగారు ఆయనకు ఉత్తరం రాశారు. పేరుకు పెళ్లి చూపులు జరిగాయి. సింపుల్గా మా వివాహం జరిగిపోయింది. అన్నట్లు అదే ముహూర్తానికి బాపన్నగారి కూతురు లక్ష్మికి శేఖర్తో పెళ్లి జరిగింది. చంద్రం మంచివాడు. అతడు నన్నెంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. అతడికి నేను తప్ప లోకం లేదు. కానీ అతడికి తాహతుకు మించిన కోరికలున్నాయి. పగటి కలలు కనే లక్షణాలున్నాయి. చంద్రం లేమిలో పుట్టి లేమిలో పెరిగాడు. ఉద్యోగం రాగానే అతడి జీవితం మారిపోయింది. ఒకప్పుడు అతనంటే నిర్లిప్తత వహించే బంధువుల్లో ఇప్పుడు అతని పట్ల గౌరవం భావం పెరిగింది. అందుకే అతను వారందరికీ దూరంగా ఉంటూ నన్ను కట్నం లేకుండా వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు అతని కోరిక బంధువుల్లో తన హోదా గుర్తించబడాలని. కానీ అతడింకా బ్యాంకు గుమస్తాయే. అంతకు మించిన గుర్తింపు అతనికి కావాలి. పెళ్లి కాగానే మామగారింట్లోకి మకాం మార్చాలని అతడుకుంది. ఆ ఆహ్వానం మామగారి నుంచి రావాలని అతడు ఆశించాడు. ఆ ఆశ నెరవేరకపోవడంతో భార్య ద్వారా సూచించాడు. ఆ ఊళ్ళో నాన్నగారికి మొత్తం 3 ఇళ్లున్నాయి. ఒక ఇంట్లో మా వాళ్ళు ఉంటున్నారు. మిగతా 2 అద్దెలకిచ్చారు. చంద్రం అనేది నాకు కొంత సబబుగానే తోచింది. మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఎలాగో అద్దె ఇస్తున్నాం. అదే అద్దె మా నాన్నగారి ఇస్తే ఇల్లు బాగుంటుంది, ఇంట్లో స్వతంత్రంగానూ ఉంటుంది. నేను నాన్నగారికి నా అభిప్రాయం చెప్పాను. ఈ అభిప్రాయం నీదా అతనిదా అడిగారు నాన్నగారు. ఆయన అలా అడిగినందుకు కోపం వచ్చింది తప్పితే అందులోని లోతు నాకు అర్థం కాలేదు. వివాహమైన మా ఇద్దరిని ఆయన వేరు చేసి మాట్లాడడం నాకు బాధ కూడా అనిపించింది. ఆ క్షణంలో నాదేనని చెప్పాను. ఒక ఇల్లు ఆఫీస్కి ఇచ్చారు. రెండో ఇల్లు 5 ఏళ్లుగా ఒక ఆయన కుటుంబంతో ఉంటున్నాడు. ఆయన్ను ఖాళీ చేయమనడానికి నాన్నగారికి మనసొప్పడం లేదు. ఇది విని అమ్మ మండిపడింది. కట్నం లేకుండా పెళ్లి చేసుకున్న ఉత్తముడైన అల్లుణ్ణి నాన్నగారు అకారణంగానే తక్కువ కట్టారని నిష్ఠూరమాడింది. ఫలితం చెప్పనక్కర్లేదు. ఓ 2 మాసాల అనంతరం మేము ఆ ఇంట్లోకి మారాం. ఇంట్లో నెల్లాళ్ళు గడిచాక ఈ ఇంటికి అద్దె ఎంత ఇవ్వాలో అడిగారు ఆయన. అంతవరకు ఈ ఇల్లు మాకిచ్చి నాన్నగారు ఎంత నష్టపోయారో నా బుర్రకు తట్టలేదు. మాకు వచ్చే జీతంలో మేము ఇవ్వగలిగే అద్దె 200 మాత్రమే. నాన్నగారికి ఈ ఇంటికి వచ్చేది 600 వచ్చేది. పూర్వంలాగే 200 ఇద్దాం అన్నాను. మాట్లాడకుండా ఆయన నాకు 200 ఇచ్చారు. అవి తీసుకొని మా ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి రేటు ఎవరు కట్టారు? అతనా నువ్వా అని అడిగారు నాన్నగారు. ఆయన కట్టమన్నారు, నేను కట్టాను అన్నాను. అతని తీరే వేరు. లోకంలో ఇలాంటి వారు ఎక్కడో కానీ ఉండరు అంది అమ్మ. నేను తిరిగి ఇంటికెళ్ళి ఈ విషయం చెప్తే ఆయన ఆశ్చర్యపడలేదు, సంతోషించారు. అందుకు నేను ఆశ్చర్యపడ్డాను. అంతా ఆయన ముందే ఊహించినట్లుంది. డిసెంబర్లో కాబోలు ఆయన తన చేతి వాచి అమ్మేశారు. అదేంటండి అంటే, ఇది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది, డిజిటల్ వాచి కొనుక్కోవాలి అన్నారు. జనవరిలో పెద్ద పండుగ వచ్చింది. మా పెళ్ళయ్యాక అదే మొదటి సంక్రాంతి. నాన్నగారు ఆయనకు మోటార్ సైకిల్ కొనిచ్చారు బహుమతిగా. నేనెందుకు అంటూ మొహమాట పడితే
నా తాహతు కొద్దీ అల్లుడికి బహుమతి ఇచ్చుకుంటాను. ఇది నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నది అన్నారు. అప్పటికి ఆయన చేతికి వాచీ లేదు. అందుకని మోటార్ సైకిల్తో పాటు ఆయనకు డిజిటల్ వాచీ కూడా కొన్నారు. మేము ఆ ఊళ్ళో 2 సంవత్సరాలున్నాం. తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ 2 ఏళ్లలోనూ నాన్నగారు మమ్మల్ని ప్రతి పండగకు ఆహ్వానించి బట్టలు కాక వేరే ఏదో ఒక బహుమతి ఇస్తూ ఉండేవారు. ట్రాన్స్ఫర్ అయి ఊరు మారాక ఓసారి హఠాత్తుగా నాన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆయనకు వ్యాపారంలో అనుకోని పెద్ద నష్టం వచ్చింది. నేను ఆయన చూడ్డానికి వెళ్ళాం. వాళ్ళు మాకు బట్టలు పెట్టారు. ఏమిటిది నాన్న, ఇబ్బందుల్లో కూడా అని నేను బాధపడ్డాను. చూడమ్మా, అంతా కట్నం దేబరించే రోజుల్లో అతను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. అందుకు అతను చిన్నబుచ్చుకోకూడదు. ఖర్చులంటావా, మీకోసం పెట్టే ఖర్చుతోటి నా దరిద్రం తీరేది కాదు అన్నారాయన. తర్వాత మా ఇంటి పరిస్థితి మారింది. ఆర్థిక వైభవం అణగారింది. అప్పుడు నేను నా భర్త అసలు స్వరూపాన్ని చూశాను. పాత పడిపోయాను కదా, ఇంకా నన్నెందుకు పట్టించుకుంటారు అనేవాడు. మా వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి ఆయనకు కించిత్తు కూడా సానుభూతి ఉండేది కాదు. మామగారికి ఎదుటపడి అవి ఇవి కావాలని అడగరు, కానీ ఇస్తారన్న ఆశ, ఇవ్వాలన్న కోరిక ఉండేది. నాన్నగారు ఈయనకు డబ్బులు పంపిస్తూనే ఉన్నారు. ఇలా ఏళ్ళు గడిచాయి. ఒకరోజు ఆయన నా దగ్గరకు వచ్చి, కళ్యాణి, నువ్వు నన్ను తలుచుకుంటే చిన్న హెల్ప్ చేయగలవు అన్నారు. చెప్పండి అన్నాను. మనకు కారు అలవెన్స్ ఉంది. అలాంటప్పుడు ఈ వెధవ మోటార్ సైకిల్ ఎందుకు? ఓ సెకండ్ హ్యాండ్ కారు అమ్మకానికి వచ్చింది. మోటార్ సైకిల్ అమ్మగా బ్యాంక్ వాళ్ళు ఇచ్చే లోన్ పోగా మనకింకా 5,000 తక్కువైంది. మీ ఇంటికి ఉత్తరం రాస్తావా? ఎంత 2 ఏళ్లలో వాళ్ళ అప్పు తీర్చేద్దాం అన్నారాయన. అప్పటికి ఇంతవరకు ఎన్ని అప్పులు తీర్చినట్లు, ఇప్పుడు తీర్చిపోతున్నట్లు. ఒక్కోసారి 5,000 వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారులేండి. నా బంగారం తాకట్టు పెడితే ఆయన నా మాట పూర్తి కానివ్వలేదు. భార్య బంగారం తాకట్టు పెట్టి కారు కొంటే అది ఆఫ్టర్ ఆల్ 5,000 కోసం మనకు అవమానం కళ్యాణి అన్నాడు. నేను ఇంటికి ఉత్తరం రాశాను. నా బంగారం తాకట్టు పెట్టడం ఈయనకు అవమానం, కానీ నా కోసం నా తల్లి బంగారం తాకట్టు పెట్టడం నాకు అవమానం కాదు. నాన్నగారి దగ్గర నుంచి నా పేరున డ్రాఫ్ట్ వచ్చింది. ఈ విషయం ఆయనకు ఫోన్ చేసి చెప్పాను. వెంటనే ఆయన ఉత్సాహంగా ఇంటికి వచ్చేశారు. సాయంత్రం ఇద్దరం కలిసి డబ్బు తీసుకొని కారు అమ్మే ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయన శేఖర్ కావడము, ఒకప్పటి నా స్నేహితురాలు లక్ష్మిని ఆ విధంగా కలుసుకోవడము నాకు ఒక మరుపురాని అనుభూతి. మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా అంది లక్ష్మి ఆశ్చర్యంగా. లేదు, ట్రాన్స్ఫర్ అయి 4 నెలలైంది అన్నాను. లక్ష్మి భర్త శేఖర్ని నేను తిరస్కరించాను. అతడు కొంతకాలం వాడి అమ్మబోతున్న కారును నా భర్త కొనాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏదో అపశృతిలా ధ్వనించింది నాకు. మేమిద్దరం తెలిసిన వాళ్ళమని ఆయన మమ్మల్ని వదిలి శేఖర్ని పట్టుకున్నాడు. వాళ్ళ కబుర్లు వాళ్ళవి, మా కబుర్లు మావి. కాసేపు అవి ఇవి కబుర్లు అయ్యాక, ఏమిటి కారు అమ్మేస్తున్నారు, కష్టాలు వచ్చాయా అన్నాను. కంపెనీ వాళ్ళు కారు అలవెన్స్ ఇస్తున్నారు కదా అని కారు కొన్నారు. ఇప్పుడు కంపెనీ ఈయన వాడకం కోసం కారు కూడా ఇస్తుంది. కంపెనీ కారు ఉండగా సొంత కారు ఎందుకని ఆపింది లక్ష్మి. బాగుంది, అంత మాత్రాన సొంత కారు అమ్ముకుంటారా? కంపెనీ కారు సొంత కారు కాదు కదా. అవుననుకో, కానీ చెల్లెలి పెళ్ళికి డబ్బు కూడా అవసరమైంది. చేతిలో ఇది తప్ప ఏమీ లేదు అంది లక్ష్మి. శేఖర్కి ఎంతమంది చెల్లెళ్ళు ఏమిటి అని అడిగాను. నేను నన్ను లక్ష్మితో పోల్చుకుంటూ చంద్రాన్ని శేఖర్తో పోలుస్తున్నాను. చంద్రానికి లేని బాధ్యతలు శేఖర్కున్నాయంటే అదో తృప్తి. పెళ్ళి శేఖర్ చెల్లెలిది కాదు, నా చెల్లెలిది అంది లక్ష్మి. నీ చెల్లెలి పెళ్ళికి శేఖర్ కారమ్మేస్తున్నాడా? ఆశ్చర్యపోయాను. ఇందులో ఆశ్చర్యమేముంది? ఇంటికి పెద్దల్లుడు ఈయన. మా నాన్నక మగపిల్లలు లేరు. అల్లుడైనా కొడుకైనా ఈయనే కదా. పెళ్లివారు 15,000 కట్నం అడిగారని నాన్న తోగలేనన్నారు. అప్పుడు ఈయన ధైర్యం చెప్పారు అంది లక్ష్మి. సంభాషణ మార్చాలని. అయితే మగాళ్ళకి కట్నం ఇచ్చే పాడుబుద్ధి మీ ఇంట్లోంచి ఇంకా పోలేదన్నమాట అన్నాను. లక్ష్మి నవ్వి, ఏం కట్నమేలేదు, కట్నం తీసుకున్నారన్న పేరు ఆయనకు వచ్చింది. ఆయనకు ఆడపిల్లలన్నా వారి పరిస్థితులన్నా అంతులేని జాలి ఉంది. ఆయన కట్నం ఎందుకు తీసుకున్నారో నీకు తెలుసు. పాపం ఆ తర్వాత నుంచి ఆయన మా ఇంటి నుంచి ఓ గుడ్డముక్కు కూడా ఆశించలేదు. మా నాన్న మొదటి పండక్కి బట్టలు పెట్టాడని మరో రూపంలో ఆ ఖర్చు ముట్ట చెప్పారు. తర్వాత నుంచి ఈయన నాన్నకు చేసిందే తప్ప నాన్న ఈయనకు చేసింది ఏమీ లేదు. నాకు కళ్ళు తిరిగాయి. ఆలోచిస్తే నాన్న ఆదర్శంలో లోపం ఉందనిపించింది.
ఆయన కట్నాలను నిరసించారు. కానీ ఆశలను రోజురోజుకి నీరు పోసి పెంచి ఇప్పటికీ ఓ మ్రానులా తయారు చేశారు. ఆయన కట్నం తీసుకోకపోయినా మర్యాదల పేరిట ఆయనకు ముట్టిన డబ్బు సామాన్యమా? తలుచుకుంటే నా ఒళ్ళు జలధరించిపోతుంది. పెద్దవాళ్ళం మేమిలా కబుర్లు చెప్పుకుంటుంటే పిల్లలు లోపల వాళ్ళ ఆటలు ఆడుకుంటున్నారు. మధ్య ఏమైందో ఏమో నా కూతురు పరుగున వచ్చి, అమ్మా, వీళ్ళ పాప కాన్వెంట్ డ్రెస్ టెర్లిన్దే, ఎంత చెప్పినా నువ్వు వినవు, నాకు కాటన్దే కుట్టిస్తావు అంది. దాని అభియోగం అర్థం చేసుకోవడానికి నాకు కొద్ది క్షణాలు పట్టింది. తర్వాత నెమ్మదిగా, కాన్వెంట్ డ్రెస్సుకి నువ్వు టెర్లిన్ బట్టలు కొంటావా? అందం చందం లేని ఆ డ్రెస్సు అంత డబ్బు వృధా ఎందుకు అన్నాను. లక్ష్మి నవ్వి, ఆలోచిస్తే ఏది లాభమో నీకే తెలుస్తుంది. కాటన్ని కుట్టించామనుకో, ప్రతిరోజు శుభ్రంగా ఉంచకపోతే కాన్వెంట్ వాళ్ళు ఒప్పుకోరు. కాటన్ గుడ్డల మురికి ఇంట్లో వదలదు. ఒకవేళ వదిలినా ఇస్త్రీ బాగా రాదు. అందుకని వారంలో 5 రోజులకి 5 జతలు కుట్టించాలి. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ఉతికిచ్చే చాకలి ఉండదు. ఇంత జరిగాక 6 నెలలు తిరగకుండా అవి చిరుగు పట్టేస్తాయి. అదే టెర్లిన్ డ్రెస్ చేయించావనుకో, 2 అంటే 2 తీస్తే చాలు. ఇంట్లో ఉతుక్కోవచ్చు, ఇస్త్రీ అక్కర్లేదు. కనీసం 2 ఏళ్ళు మన్నుతాయి. అప్పుడైనా పొట్టైనందుకు తీసేయాలి తప్పితే చిరిగిపోవు. ఆరంభంలో కాస్త ఖర్చు ఎక్కువైనా చివర్లో ఇవే లాభంగా ఉంటాయి అంది. ఈ మాటలు నాకు మామూలుగా అనిపించలేదు. ఏదో జీవిత సత్యం వాటిలో నిగూఢంగా దాగి ఉన్నట్టు అనిపించింది. అప్పుడే నా భర్త చంద్రం, లక్ష్మీపత శేఖర్ ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఓసారి లోపలికి వచ్చారు. నేను ఇద్దరినీ చూశాను. నాకు నా భర్త ధరించినవి కాటన్ బట్టలుగాను, శేఖర్ ధరించినవి టెర్లిన్ బట్టలుగాను కనిపించాయి.